హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. హూ ఇన్వెంటెడ్ ద టెలివిజన్? ఆప్షన్ ఏ గెలీలియో, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి జేఎల్ బైడ్, ఆప్షన్ డి ఎస్ఎన్ సింగర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జేఎల్ బ్రైడ్. ఇక్కడ టెలివిజన్ కనిపెట్టింది జేఎల్ బ్రైడ్ గారు ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనము హూ ఇన్వెంటర్ రేడియో అనేది కూడా తెలుసుకుందాం. రేడియో ఎవరు ఇన్వెంట్ చేశారంటే మార్కోని గారు ఫ్రెండ్స్. అలానే ఫ్లైట్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే రైట్ బ్రదర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిష్ కెన్ సర్వైవ్ ఇన్సైడ్ డీప్ ఫ్రోజన్ పాండ్స్ బికాస్ ఆప్షన్ ఏ ఫిషెస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్, ఆప్షన్ బి దే ఆర్ హైబర్నేట్, ఆప్షన్ సి ఐస్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్, ఆప్షన్ డి there is a water at 4 degrees Celsius below freezing ice. Correct answer is option D. There is a water at below 4 degrees Celsius frozen ice. Next question. Dioptrate is the unit of power of dash. Option A light, option B sound, option C energy, option D lens. Correct answer is option D lens. అలానే లైట్ ఒక యూనిట్ వచ్చేసి క్యాండిలా ఫ్రెండ్స్, రిప్రజెంటెడ్ బై సిడి. అలానే లూమెన్ ఎల్ఎం, అలానే లెక్స్ ఎల్ఎక్స్, వీటితో అన్నిటితో డినోట్ చేస్తారు ఫ్రెండ్స్. అలానే సౌండ్ యూనిట్ వచ్చేసి డెసిబుల్ డిబి, స్మాల్ డి క్యాపిటల్ బి. ఎనర్జీ వచ్చేసి జౌల్ ఫ్రెండ్స్, జే క్యాపిటల్ జే. నెక్స్ట్ క్వశ్చన్, డైమండ్స్ ఆర్ వెయిడ్ ఇన్? ఆప్షన్ ఏ గ్రామ్స్, ఆప్షన్ బి పౌండ్స్, ఆప్షన్ సి క్యారెట్స్, ఆప్షన్ డి టన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్యారెట్స్. మనకి గ్రామ్స్ అనేది ఏం జనరల్గా గోల్డ్, ఇక్కడ మెటల్ వచ్చింది కాబట్టి క్వశ్చన్లో గోల్డ్ కూడా గ్రామ్స్తో మెజర్ చేస్తారు ఫ్రెండ్స్. పౌండ్స్ అనేది మన కాదు, యూకేలో పౌండ్స్ యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ కాజెస్? ఆప్షన్ ఏ నర్వస్ డిసార్డర్స్, ఆప్షన్ బి అనీమియా, ఆప్షన్ సి లుకేమియా, ఆప్షన్ డి హార్ట్ డిసీజెస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అనేమియా. అనేమియా అంటే కనుక రక్తహీనత అని ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, బైనామియల్ నామిక్లేచర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై? ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, ఆప్షన్ బి కరోలస్ లినయస్, ఆప్షన్ సి డ్రావిన్, ఆప్షన్ డి హెర్బర్ట్ స్పెన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. Next question, Sumant bought a bag for 1480 rupees and sold it for 2072 rupees. What was his profit percentage? Option A 60 rupees, option B 40 rupees, option C 30 rupees, option D 20 rupees. Correct answer is option B 40 rupees. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. సో ఫస్ట్ మనం ప్రాఫిట్ కనిపెట్టాలి. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2072 మైనస్ కాస్ట్ ఆఫ్ ఎ బ్యాగ్ వచ్చేసి 1480. రెండు మైనస్ చేస్తే 592 వస్తుంది ఫ్రెండ్స్ ప్రాఫిట్. ఇక్కడ మనం ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనిపెట్టాలి. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1480 ఇంటూ 100 ఈక్వల్ టు 0.4 ఇంటూ 100 వస్తుంది, అంటే 40% ఫ్రెండ్స్. ఆప్షన్ బి 40%. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 75% in maths and 15% failed in both. If totally 490 passed the examination, calculate the total number of candidates. Option A 300, option B 400, option C 510, option D 700. Correct answer is option D 700. ఇక్కడ 80% క్యాండిడేట్స్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు ఫ్రెండ్స్. అలానే 75% వచ్చేసి మ్యాథ్స్లో పాస్ అయ్యారు అండ్ 15% వచ్చేసి రెండిట్లో ఫెయిల్ అయ్యారనమాట. టోటల్ ఎగ్జామినేషన్ పాస్ అయింది వచ్చేసి 490 మెంబర్స్. ఇక్కడ టోటల్ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం పర్సంటేజ్ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్కి ఎంతమంది పాస్ అయ్యారో కనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 100% మైనస్ 15% ఫెయిల్డ్ ఇన్ బోత్ అన్నాడు కాబట్టి -15 ఈక్వల్స్ టు 18%. అంటే 85% మెంబర్స్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో అయినా పాస్ అయ్యారనమాట. ఇప్పుడు బోత్ సబ్జెక్ట్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంతమందో చూద్దాం. 80% ప్లస్ 75% మైనస్ 85%. ఇక్కడ 80% క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు, అలానే 75% క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్ అన్నాడు. కాబట్టి 85 ప్లస్ 75 మైనస్ ఒక సబ్జెక్ట్లో అయినా అందరు పాస్ అయ్యారు పైన పర్సంటేజ్ పాస్ అయిన అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ మైనస్ 85 ఇది కూడా 70% అనమాట. బోత్ సబ్జెక్ట్స్లో పాస్ అయిన క్యాండిడేట్స్ వచ్చి 70%. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ 70% ఆఫ్ క్యాండిడేట్స్ బోత్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే 490 అని చెప్పారు కాబట్టి మనకు
70% ఆఫ్ ఎక్స్ ఈజ్ 490. ఈ క్వశ్చన్ మనకు వచ్చేసింది అనమాట. 70/100 into x is equal to 490. X is equal to 490 into 100 divided by 70. X is equal to 700. Correct answer is option D, 700. Next question. The man's coat cost 7 times as much as his shirt, but the bill for the two together is 416. The price of the shirt is option A 31 rupees, option B 52 rupees, option C 74 rupees, option D 102 rupees. Correct answer is option B 52 rupees. ఇక్కడ షర్ట్ కాస్ట్ కంటే కోట్ కాస్ట్ 7 టైమ్స్ ఎక్కువ అని చెప్పాడు ఫ్రెండ్స్. ఇప్పుడు షర్ట్ కాస్ట్ ప్లస్ కోట్ కాస్ట్ టుగెదర్ బిల్ ఎంత ఉందంటే 416 రూపీస్ అయింది. ఇప్పుడు ఓన్లీ షర్ట్ ప్రైస్ ఎంత అనేది మనం కనిపెట్టాలన్నమాట. ప్రైస్ ఆఫ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే కాస్ట్ వచ్చేసి 7 టైమ్స్ ఎక్కువ కోట్ది కాబట్టి 7x. ఎక్స్ ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు 416. 2 టుగెదర్ ప్రైస్ వాడే ఇచ్చాడు కదా 416 అనేసి. కాబట్టి మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చిందనమాట. 7x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8x ఈజ్ ఈక్వల్ టు 416. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 52 రూపీస్. ఇక్కడ షర్ట్ ప్రైస్ వచ్చేసి 52 రూపీస్ ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 52 రూపీస్. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.